అయితే ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే చాలా సమాజం కూడా చాలా మారింది కదమ్మా. అందరికీ కూడా కోరికలు ఎక్కువయ్యాయి. కోరికలు తీర్చుకోవడానికి అంటే డబ్బు విషయంలో అయినా దేంట్లోనైనా అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఒకరి అది దాంట్లో ఒకరికి ఉండట్లేదు. ఉండదు. అది ఉండడం లేదు ఆ అవగాహన అనేది. అయితే అందరూ అట్లా ఉంటారని కాదు, అందరూ అన్నీ భరించాలి అని కూడా కాదు. వివాహంలో ఎవరు ఇంకొకళ్ళని హింసించినా కూడా తప్పే అది. భార్య భర్తని హింసించినా భర్త కూడా ఇవన్నీ అయితే చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. కానీ ఆ హింస అనేది బహుశా ఎక్కువైపోయిందేమో అని అనిపిస్తుంది నాకు. దానికి కారణం సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా. ఎందుకు ఇట్లా అయింది అనేది మనం కూడా ఆలోచించాలి. సా- భార్యాభర్తలైనా స్త్రీ పురుషులైనా ఎవరైనా కూడా తొందరగా డివోర్స్ తీసేసుకుంటున్నారు. పాపం పిల్లలు అనాథలు అయిపోతున్నారు. అది చాలా పిల్లలకి కేసెస్. పెద్ద సమస్య అవుతుంది. కానీ పిల్లలు అని పేరు పెట్టు ఎంతైనా భరించాలి బికాజ్ పిల్లలు ఉన్నారు అనడం కూడా బహుశా సరి అయింది కాదేమో. కొన్నిసార్లు భరించలేరు, విడిపోతే పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళు రోజు చూడలేరు ఇది. రోజు భార్యాభర్తలు పోట్లాడుకోవడం, కొట్టుకోవడము ఇవి కూడా వాళ్ళకు బాగుండదు కదా. అది మంచిది కాదు. వాళ్ళ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు తప్పకుండా చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు బాధపడి తప్పకుండా మానసికంగా అవుతుంది అది. పెరుగుతారు. ఆ ప్రభావం అనేది చాలా భయంకరం.